కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కోసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు కూడు గుడ్డ గూడు కల్పించారని కొనియాడారు. ప్రధానమంత్రిగా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్ కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎండి గౌస్, మార్కెట్ డైరెక్టర్ రాజేందర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చేసిన పనులన్నీ ఒక్కటి కూడా మరవకుండా ప్రతి విలేజ్లో ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఒక్కరికి ఇండ్లు ఉండాలనే పేరు మీద ఆమె గరీబ్ సరీబు చూసిన ప్రధానమంత్రి అంటే నిజంగా ఆ ఇందిరాగాంధీ గారు. ఆమె చేసిన సేవలు ఇవాళటి వరకు కూడా మరవకుండా ఆమె పేరు మీదనే నడుస్తున్నాయంటే ఆమె పరిపాలన అంత చక్కగా చేసింది. కాబట్టి ఆమె అడుగుజాడల అందరూ ఎప్పుడు కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఇందిరాగాంధీ అడుగుజాడల్ని నడుచుకుంటూ ఆమె చేసిన సేవలన్నీ గుర్తు చేసుకుంటూ ఆమె పరిపాలన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె అడుగుజాడల్ని నడుస్తుంది. కాబట్టి ఆ ఇందిరాగాంధీ గారు చేసిన సేవలు, ఆ మానీయురాలు దేశం కొరకు ఆ కుటుంబమే త్యాగాలు చేసిన కుటుంబమే అని ఉంది అంటే ఇందిరాగాంధీ గారి కుటుంబం అని చెప్పక తప్పదు. ఆమె ఆనాటి నుంచి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వాళ్ళ కుటుంబమే దేశం కొరకు మన ఇండియా కొరకు పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళ పరిపాలన ఎంత చెప్పినా తక్కువనే. వాళ్ళు చేసిన సేవలు మన దేశానికి. ఇది జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో ఇందిరాగాంధీ వర్ధంతి ఘనంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ మహనీయురాలు మన ఒక్క ఉక్కు మహిళగా ఈ ఏషియా భారత ఖండంలో ఏషియన్ని ఒక పేరుగాంచిన వీర వనిత. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం. అప్పుడు గరీబీ హటావ్ గూడు, ఇల్లు, విద్య, వైద్యం అన్నది మొత్తానికి పూర్తి స్థాయిలో ఒక 5% 10% ఉండేది. ఏమే మా ఇందిరాగాంధీ గారు దీన్ని ముందుకు తీసుకుంటూ మరి దేశంలో ఒక గరీబులకు సరీబులకు కులామతాలకు భేదాలు లేకుండా సెక్యులరిజం కంట్రీ లెక్క కాపాడి ఒక విధానంగా విధి విధానంతో ముందుకు తీసుకుపోయి పరిపాలన చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు భారతదేశంలో ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి ఎందుకంటే ఇందిరాగాంధీ అంటేనే ఒక రోల్ మోడల్ ఇండియాకు. దేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, దేశ స్వతంత్రం ఆ పోరాటం నుంచి, చిన్న అమ్మాయి నుంచి ఈ వయసు దాకా ఆమె మరణం దాకా ఆ దేశ సేవల్ని అంకితమై దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం అంటే కేవలం ఒక ఇందిరాగాంధీ కుటుంబమే. ఎందుకంటే ఆమెకు ఎంత పొగిడినా, ఎంత ఆమె విధి విధానాలు, ఆమె చేసిన సేవల్లో మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరము కొనసాగించుకుంటూ ఆమెను తలుసుకుంటూ ఆమెకు స్ఫూర్తిగా తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలని నేను కాంగ్రెస్ కార్యకర్తలకు కోరుతున్నా. ఎందుకంటే ఆమె అంటేనే ఒక తల్లి. ఆమె యొక్క పరిపాలన పేదలకు కానీ, మరి బలహీన వర్గాలకు కానీ, మరి బీసీ మహిళలకు కానీ, ఎవరికైనా దళితులు కానీ ఎవరైనా కానీ ఏ భేదం లేకుండా ఇలా ఆదివాసులకు. సిపిఐ ఎంఎల్ పార్టీ అగ్రనేత, గోదావరిలోయ ప్రతిఘటన పోరాట నిర్మాత, అమరుడు